అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వీడియోలోకి వచ్చిన వెంటనే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఒకసారి ఈయన గురించి కూడా మాట్లాడదామండి. రాజకీయాలకు సంబంధం లేకపోయినా కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు, ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే గతంలో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేశారు. పైగా ఈయన కమ్మకోలు వస్తుంది కాబట్టి వెంటనే ఆయన పోస్టింగ్ తీస్తారండి. అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తీసేయడమే కాకుండా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని రకరకాలుగా వేధిస్తే పాపం ఆయన కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని, ఏమంటే ఇంకో కోర్టు ఆర్డర్ ఇచ్చిందని పాపం మళ్ళీ డ్రెస్ వేసుకుని మళ్ళీ ఆ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో సీట్ ఇవ్వకపోవటం, ఆయన కింద స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర ఘోరంగా అవమానించటం, మాట్లాడితే ఏవి వెంకటేశ్వర ఎలాగనండి అలాగండి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి విమర్శించటం, కేవలం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం అనుకూలంగా పనిచేశాడు అనే ఆరోపణ చేసి మొత్తం ఆయన కెరీర్ను మొత్తం బ్లాక్ మార్క్ చేసి మొత్తం అంతా అంధకారం చేశారండి. జగన్ గారు అంధకారం చేశారు. పాపం భరించాడు అదంతా కూడా, అంతా భరించాడు, సహించాడు. చివరి ఒక్కరోజు అనుకుంటా ఆయన పోస్టింగ్ ఇచ్చినట్టు ఇచ్చి సీట్లో కూర్చోబెట్టి మరుసటి రోజు రిటైర్ అయిపోయాడు. ఇప్పటికీ ఈయన విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పార్టీ గెలిచి ఎన్ని రోజులు అయింది? 6 నెలలు అంత అయింది. మరి ఆయనకి పార్టీ ఏం గుర్తింపు ఇవ్వలేదు. కారణం ఆయన కమ్ముడు కాబట్టి. ఎందుకంటే ఒకవేళ కమ్మ కులస్తుల నుంచి ఏదైనా అవకాశం ఇస్తారు అంటారేమో, కులానికి నేను ఏదో చేసేస్తున్నానని ఏడ్చేవాళ్ళు ఏడుతారేమో అని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న జాగ్రత్తలు ఇవి. ఇదే పరిస్థితిలో ఈయన కమ్మ కాకపోవచ్చు, ఈయన రాజులు, ఈయన వైసీపీ పార్టీలో తన పార్టీ చేతే దాడికి గురయ్యాడు. దాడికి గురైన కారణంగా నేను ఇక పలానా పార్టీ నన్ను దాడి చేసింది, నేను ఇలా వైసీపీ చేతిలో నేను ఇలాగా ఇచ్చేసాను ఆ గవర్నమెంట్ ఎదిరించడం వల్ల, నాకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి తీరాల్సిందే కూటమి ప్రభుత్వం అని ఆయన పట్టు కూర్చున్నాడు గట్టిగా. ఆయనకు అర్హత ఉంది, అర్హత లేదని కాదు, ఆయన టార్చర్ భరించాడు కాదని అంటలే. కానీ ఆయన ఏం జరిగింది? ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఈరోజు డిప్యూటీ స్పీకర్ కూడా. నాకు తెలిసి వీళ్ళిద్దరికీ ఏం తేడా లేదండి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో హింస అనుభవించిన వాళ్ళు ఆ హింస శాతాన్ని కనుక లెక్కిస్తే, అవమానాలు శాతాన్ని లెక్కిస్తే వీళ్ళిద్దరికీ ఏం పెద్దగా తేడా లేదు. కానీ ఈయన డిప్యూటీ స్పీకర్ అవ్వగలిగారు. ఈయన కనీసం ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. దానికి కారణం ఆయన కమ్మ కులస్తుడు కాబట్టే. అంటే ఒకరి పట్ల ఎదుటోళ్ళు విమర్శించినంత కాదు, ఒక్కోసారి ఆ కులం కూడా శాపంగా మారుతుంది.